అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. పోలీసులు చిత్తకొట్టడం వల్లే తమ స్నేహితుడు చనిపోయాడని ఆరోపిస్తున్నారు. అనంతపురం జిల్లా కొండాపురంలో 6 పేకాట్ రాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని 1600 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిలో రమణ అనే వ్యక్తిని పోలీసులు తీవ్రంగా కొట్టడంతో గుండెపోటుతో చనిపోయాడని అతని స్నేహితులు ఆరోపిస్తున్నారు. ఏం పేరు అండి? రమణ. ఎంత ఉన్నారు వయసు? మేము ఊరికే ఫిక్స్ అయిపోయాక కుసైండి పండుగ భోజనాలు పెట్టిస్తుంది. ఈరోజు భోజనాలు పెట్టిస్తుంటే ఇంకా టైం కాలేదని మేము కుసైండి మాట కుసైంటే ఇద్దరు ఆడుతుంది, 4 రూపిస్తుంది చూసుకుంటా అంతే. ఈ ఊరు లేదు, నేను మళ్ళీ ఆడుతున్నది టైంపాస్ అని వచ్చి ఫోటో తీసుకొని వచ్చి అని చెప్పి 6 సెల్లులు తీసుకున్నాడు. అందరూ డబ్బులు ఎవరితో లేవు, 1600 ఉన్నాయి డబ్బులు అంతే. 1600 డబ్బులు ఉన్నాయా ఏం లేవు అసలుకి. తీసుకున్నాడు, అల్లి వచ్చినాడు, సెల్లులు కంటేసుకొని వచ్చినాడు. ఇక్కడ సార్ కొట్టేద్దాం సార్, ఆయన అసలు వద్దు అన్నాము. బూట్ కాల్ తీసుకొని కొట్టేపోయినాడు సార్. నడ్డీ 2 కొట్టినాడు, మాకు కొట్టినాడు సార్. చాలా బాగాలేదు సార్, మాకు 8 అవుతుందని చెప్తున్నాం మేము. అయినా కానీ అట్లా వచ్చి కొట్టేకొచ్చినాడు సార్. అందరూ వంట చేస్తా అంటే మాట వినాయకుని దగ్గర వంట చేస్తా అంటే అందరూ కాళ్ళ చేతులు ఎందుకని చెప్పి మేము సైడ్ కూర్చొని ఊరినే ఎందుకు అని చెప్పి ఆర్థిక అంటే సార్ వాళ్ళు చెప్పేకి వచ్చి కిందకి పోయి మళ్ళీ పైకి వచ్చినారు. వచ్చిన వాడు చూస్తే ఆడండి అని చెప్పేసి సార్ పేరు చేసి అతను ఏమి చేయడానికి అతనికి ఒక కేటేసి నువ్వే ఆడేసి మొబైల్ తీసుకుని ఇక్కడ వచ్చేసినాడు సార్. మీరు చెప్తామని అప్పటి నుంచి ఆయన టెన్షన్ తీసుకొచ్చినాడు. ఇంతకుముందు 1 గంట 1 అవర్ తర్వాత కానీ కీరు అంత తెచ్చి తిన్నాడు, తాగినాడు. తర్వాత ఇప్పుడు నేను అట్లే టెన్షన్ ఇది అయిపోయినాడు సార్. ఇక ముందుగానే పేరెంట్స్ కదా సార్, అందుకోసము. అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. పోలీసులు చిత్తకొట్టడం వల్లే తమ స్నేహితుడు చనిపోయాడని ఆరోపిస్తున్నారు. అనంతపురం జిల్లా కొండాపురంలో 6 పేకాట్ రాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని 1600 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిలో రమణ అనే వ్యక్తిని పోలీసులు తీవ్రంగా కొట్టడంతో గుండెపోటుతో చనిపోయాడని అతని స్నేహితులు ఆరోపిస్తున్నారు. అనంతపురం జిల్లా కొండాపురంలో దారుణం చోటు చేసుకుంది. పూర్తి అప్డేట్స్ సురేష్ అందిస్తారు. పేకాట్ రాళ్లపై పోలీసులు లాఠీచార్జ్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సురేష్, వివరాలేంటి? రాయదుర్గం నియోజకవర్గంలో పోలీసుల అత్యుత్సాహం ఒక యువకుడి ప్రాణం మీదకు వచ్చింది. ఏదైతే నిన్న రాయదుర్గం మండలం కొండాపురం గ్రామంలో వినాయక చవితి సందర్భంగా గ్రామంలోని కొందరు యువకులు పేకాట ఆడుతున్నారు. అయితే పేకాట ఆడుతున్నారన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా పేకాట ఆడుతున్న యువకులపై లాఠీలు జలిపించారు, బూటకాళ్లతో తన్నారు. అయితే పోలీసులు లాఠీలతో కొడుతుండడాన్ని గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రశ్నించాడు. తాము వినాయక చవితి సందర్భంగా మాత్రమే ఆడుతున్నాం, గ్రామంలో ఎప్పుడు కూడా పేకాట ఆడలేదంటూ కూడా పోలీసులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు ఆ యువకుడిపై కోపంతో బూటకాలతో తన్నడంతో పాటు లాఠీలతో విచక్షణ రహితంగా చితకబాదారు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో ఊటావుటిన గ్రామస్తులు చికిత్స నిమిత్తం రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందడంతో గ్రామస్తులు పోలీసుల తీరు పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు విచక్షణ రహితంగా లాఠీలతో చితకబాదం కారణంగానే మృతి చెందాలంటూ కూడా కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే వినాయక చవితి సందర్భంగా గ్రామంలో తాము సరదాగా కేవలం పేకాట ఆడుతుంటే పోలీసులు ఈ తరహాలో విచక్షణ రహితంగా చితకబాదడం, లాఠీలతో చితకొట్టడంతో పాటు బూటకాలతో తన్నడంతోనే ప్రాణాలు కోల్పోయారంటూ కూడా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పోలీసులు వివరించిన తీరు పట్ల, కొండాపురం గ్రామంలో పోలీసులు వివరించిన తీరు పట్ల కూడా గ్రామస్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయ చంద్రిక. ఓకే సురేష్, థ్యాంక్ యూ. ఏం పేరు అండి? రమణ. ఎంత